అందరికీ నమస్కారము. మాస్టర్ సివివి గారి యోగ మార్గము అని భృక్త రహిత తారక రాజయోగము అని అంటారు. భృక్త అనగా పూర్వజన్మ కర్మము. కర్మరహితం కావాలంటే రాజయోగం ద్వారా సాధ్యమని మాస్టర్ గారు నిరూపించారు. మోక్షానికి మార్గం ఏదైనా కర్మరహితం కావాలని కదా. అయితే దీనికి మూల సూత్రం అంటే సంధ్యా సమయంలో ప్రార్థనలు చేయాలి. రెండవది గురునామాన్ని ఉచ్చరించాలి. దీ దేన్ని అదుపులో ఉంచకూడదు. మూడవది మనసు మాస్టర్ గారికి సమర్పించడం అనేది చాలా ముఖ్యము. కోసముల మార్గంలో జరిగేవన్నీ ఏం చేయాలంటే అది పరమ గురువులు చూసుకుంటారు. మన ప్రయత్నం ఇంతకన్నా ఎక్కువ లేదు. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్.